కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ దీపకి అవమానం జరిగిందని కార్తీక్ తన రాజీనామాను తాతకిచ్చేసి కంపెనీ నుంచి బయటకు వచ్చేయడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. శివనారాయణ, జోష్న, దీప, కార్తీక్లు ఆఫీస్లో కలుసుకుంటారు. శివనారాయణ తనకు దీపే మనవరాలయ్యుంటే తనకు ఇంత బాధ పెట్టి తన మనవరాలికి అన్యాయం చేసినందుకు బస్టాప్లో వదిలేసేవాడినని అంటాడు. దానికి కార్తీక్, దీప లాంటి మనవరాలు పుట్టాలి అంటే మీరు ఎన్నో తరాలుగా అదృష్టం చేసుకోవాలని, మీకు అంత లేదు అని, అందుకే ఇలాంటి మనవరాలు పుట్టిందని జోష్నను చూపించి అవమానిస్తాడు. దీప తన సర్వస్వం అని చెప్తాడు. దీపను దగ్గరకు తీసుకుంటాడు. జోష్న కోపంతో రగిలిపోతుంది. దీప చేయి పట్టుకొని, ఈ చెయ్యి జీవితాంతం వదలను, తనకు తోడుగా ఉంటాను అని అంటాడు. ఇంకా శివనారాయణతో మీ దగ్గర పనిచేయను అని రాజీనామా ఇచ్చేస్తాడు. అందరికీ గుడ్ బై అని చెప్పేస్తాడు. దీపని క్యారేజ్ తీసుకొని వచ్చేయమని అంటాడు. ఇంకా జోష్న బావని ఆపు అని తాతతో చెప్తే, నేను చైర్మన్గా వాడి రాజీనామా యాక్సెప్ట్ చేస్తున్నా, వాడు ఎక్కడికి వెళ్ళి నా దగ్గరికే వస్తాడు అంటాడు. జోష్న మనసులో నీ ఆవేశంతో బావని నువ్వే నాకు దూరం చేస్తున్నావని అనుకుంటుంది. పారిజాతం దాసు ఇంటికి వెళ్ళి స్వీట్స్ ఇస్తుంది. కార్తీక్ని కంపెనీ నుంచి బయటకు గెంటేశారు అని, నా మనవరాలి కింద పనిచేయలేక కంపెనీ నుండి బయటకు వెళ్ళిపోయాడని అంటుంది. అప్పుడు స్వప్న అదిరిపోయింది కౌంటర్ అని గుడ్ న్యూస్ అని స్వీట్స్ తింటుంది. ఇదేంటి అని అంటే తలనొప్పి వదిలిపోయిందని స్వప్న అంటుంది. ఇంకా పారిజాతం దీప అనాథని అంటే దీప అనాథ కాదు, దానికి మేమున్నామని దాసు అంటాడు. దీప నష్టజాతకురాలు అని, పుట్టగానే తల్లి పోయింది, తర్వాత తండ్రి పోయాడని, జోష్నకి అన్యాయం చేసినా ఆ దీప బాగుపడకూడదని పారిజాతం అంటుంది. దీప, కార్తీక్ ఓ చోట ఆగుతారు. సీఈఓ పోస్ట్ నుంచి తీసేసి తనని అవమానించారని కార్తీక్ అంటాడు. తనకు ఏ పోస్ట్ ఇవ్వాలో తెలియక ఏదో ఒకటి ఇచ్చారని, నా సంతకాలు కూడా తీసుకోకుండా నన్ను అవమానించారని అంటాడు. అందుకే ఆ పోస్టు వద్దు, ఆ కంపెనీ వద్దని వదిలేశానని అంటాడు. దాంతో దీప కంపెనీ నుంచి బయటకు రావడం అంటే ఆ కుటుంబం నుంచి బయటకు రావడమే అంటుంది. అలాగే వచ్చేశాను అని కార్తీక్ అంటాడు. దాంతో దీప నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని, మిమ్మల్ని మీ కుటుంబానికి దూరం చేశానని అంటుంది. నేను అనాథ కాదని, మీరు ఉన్నారని, చెల్లి బావ ఉన్నారని, మీ అత్త అనసూయ ఉందని అంటాడు కార్తీక్. మీలా మీ అమ్మ అనుకోలేరని దీప అంటుంది. దానికి నేనే కారణం అవుతున్నానని దీప ఏడుస్తుంది. జోష్నని పెళ్లి చేసుకొని ఉంటే ఇంత బాధ ఉండేది కాదని, మీ ఇద్దరి కోసం 2 కుటుంబాలు ఎంతో ఆశపడ్డాయని ఏడుస్తుంది. అలా జరగలేదని నేను బాధపడుతున్నా అని చెబుతుంది. మీరు జోష్నని పెళ్లి చేసుకుంటే 2 కుటుంబాలు కలుస్తాయని అంటే కార్తీక్ దీప చెయ్యి పట్టుకొని పద వెళ్ళి సంబంధం మాట్లాడదామని అంటాడు. భర్తకి మరదలకి ఇచ్చి పెళ్లి చేస్తే అందరూ నిన్ను సన్మానిస్తారని అంటాడు. నాకు జోష్న అంటే ఇష్టం లేదు అని కార్తీక్ అంటాడు. నువ్వంటే నాకు ఇష్టం అని, నువ్వు నా కోసం చేసే ఏ పని అయినా నాకు ఇష్టం అని, విలువైన నిన్ను సంపాదించుకున్నానని అంటాడు. ఇప్పటికైనా జరిగింది అంతా అత్తకి చెప్పమని దీప అంటుంది. కార్తీక్ చెప్పడానికి ఒప్పుకోడు. ఇంకా కాంచన, అనసూయలు హాల్లో ఉంటే దీప, కార్తీక్లు వస్తారు. ఇద్దరూ ఏం మాట్లాడకుండా ఉంటారు. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.